హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి వీడెమ్ అనే ఇన్స్టిట్యూట్స్ రిపోర్ట్. ఇది స్వీడన్కి సంబంధించినటువంటి సంస్థ 2024 రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో భారతదేశం ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యం పరంగా, ప్రజాస్వామ్యం యొక్క విలువల పరంగా ఎక్కడుందనే ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేయండి. అండ్ 2018 నుంచి నరేంద్ర మోదీ పరిపాలనలో మరీ ముఖ్యంగా భారతదేశము ఒక వరస్ట్ ఆటోక్రాటిక్ కంట్రీగా మారిపోయిందని చాలా క్లియర్గా వీడెమ్ రిపోర్ట్ చాలా క్లియర్గా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. 2018 నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోదీ భారతదేశంలో దేశాన్ని డెమోక్రసీ నుంచి ఆటోక్రాటిక్గా మార్చే ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ కంప్లీట్గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని సప్రెస్ చేసేసింది. తర్వాత మీడియా మొత్తాన్ని కాంప్రమైజ్ చేసేసింది. మీడియా అనేది భారతదేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో పనిచేసేదానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. తర్వాత సోషల్ మీడియా మీద భయంకరమైన దాడి, లేకపోతే బీజేపీ స్పాన్సర్డ్ సోషల్ మీడియాతో అపోజిషన్ మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి. తర్వాత ఎవరైతే ప్రభుత్వాన్ని, బీజేపీ ఆర్ఎస్ఎస్ఎల్ని ఎవరైతే వాళ్ళ రియల్ నేచర్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తారో, క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో ఆ క్రిటిక్స్ని హెరాస్మెంట్ యాజ్ వెల్ యాజ్ అటాక్ చేసే పరిస్థితి. భారతదేశంలో సివిలియన్స్ మీద కూడా అటాక్లు ఎక్కువ పెరిగిపోయినాయి. తర్వాత ఎవరైతే అపోనెంట్స్, బీజేపీకి అగెనిస్ట్గా ఎవరైతే మాట్లాడుతున్నారో అపోజిషన్ పొలిటికల్ పార్టీస్, తర్వాత బీజేపీని క్రిటిసైజ్ చేసే ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటిమిడేట్ అంటే వాళ్ళని భయపెట్టే పరిస్థితులు 2018 నుంచి చాలా ప్రస్ఫుటంగా జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ 2019లో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అపోజిషన్ని ఇంటిమిడేట్ చేసేదానికి, అపోజిషన్ పార్టీలని టెర్రరిస్టులుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా అపోజిషన్ పార్టీల మీద, లేకపోతే బీజేపీ భావజాలం నచ్చకుండా బీజేపీ యొక్క రియల్ ఫేస్ని సమాజానికి తెలియజేసే వాళ్ళ మీద ఈవీఏపీఏ యాక్ట్ని అమెండ్ చేసి ఆ ఒక క్రూయల్ ఈవీఏపీఏ యాక్ట్ని దేశంలో ఉన్నటువంటి సివిలియన్స్ మీద, అపోజిషన్ పార్టీస్ మీద ప్రయోగిస్తున్న విధానం ఏదైతే చూస్తూ ఇవన్నీ కలగలిపి భారతదేశం ఒక ఆటోక్రాటిక్ కంట్రీగా మారిపోయింది 2018 నుంచి. మరి ఎక్కువైపోయింది ఉదంతం అని చెప్పే ప్రయత్నం అయితే వీడెమ్ రిపోర్ట్, వీడెమ్ ఇన్స్టిట్యూట్స్ రిపోర్ట్ అయితే చెప్తుంది. అండ్ నరేంద్ర మోదీ అపోజిషన్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎవరైతే క్రిటిసైజ్ చేశారో వాళ్ళ మీద కంటిన్యూస్లీ పెడుతున్నటువంటి కేసులు ఏంటంటే సెడేషన్ కేసు. ఉమర్ ఖలీద్ అనే వ్యక్తి ఇప్పటికీ బయటికి రాని పరిస్థితి, స్టూడెంట్ యూనియన్ లీడర్ అతను. తర్వాత డిఫమేషన్ కేసులు ఫైల్ చేస్తున్నారు అపోజిషన్ పార్టీల మీద. అండ్ కౌంటర్ టెర్రరిజం, ఇది ఇందాక చెప్పినట్టు యూఏపీఏ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమెండ్మెంట్ చేసి మరి బీజేపీ యొక్క పొలిటికల్ అపోనెంట్స్ యొక్క పట్టాల వాళ్ళ భరతం పట్టాలనే ఒక ఉద్దేశంతో, లేకపోతే బీజేపీని విమర్శించే వాళ్ళ నోర్లు మూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ సెడేషన్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ డిఫమేషన్ కేసులు. తర్వాత మోస్ట్ పవర్ఫుల్ వెపన్ బీజేపీ చేతిలో దొరికింది ఏంటంటే యూఏపీఏ చట్టాన్ని వాడేసి దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకుల్ని, బీజేపీ వ్యతిరేక అపోజిషన్ పార్టీలని అందరినీ నోరుముప్పించే ప్రయత్నం చేసుకుంటా భారతదేశంలో 2018 నుంచి ఈ రోజు వరకు దేశాన్ని ఒక ఆటోక్రాటిక్ మేనర్లోకి తీసుకెళ్లి దేశంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా కూనీ చేసే ప్రయత్నం చేశారని చాలా ప్రస్ఫుటంగా వీడెమ్ ఇన్స్టిట్యూట్స్ రిపోర్ట్ అయితే చెప్తా ఉంది. ఇంకోటి 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్ని కూడా ఒక టెర్రరైజ్ చేసేసి ఎన్నికలు చేస్తున్నారనేసి ఈ రిపోర్ట్ అయితే చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇది వీడెమ్ రిపోర్ట్ రాకముందు ఉదంతాలు ఇవి. మీడియాను సప్రెస్ చేయడం, ఫండమెంటల్ రైట్ని క్రాస్ చేయడము, తర్వాత అపోజిషన్ని హెరాస్ చేయడము, తర్వాత ఇంటిమిడేట్ చేయడం, సివిలియన్ని కొట్టి బాధి చంపడం. రీసెంట్గా మనం ఆగ్రాలో పెళ్లి కొడుకుని ఎలా కొట్టారో చూసాం మనం. దళిత సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు పెళ్లి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ సాంప్రదాయం ప్రకారం గుర్రం మీద సవారీ చేస్తే దళితుడు గుర్రం మీద సవారీ చేసి అంత హంగు ఆర్భాటంగా పెళ్లి చేసుకుంటాడనేసి చితకబాదేశాడు అతను. అదే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక దళిత యువత మీద అత్యాచారం చేసి అవన్నీ చంపేశారు. సో ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు 2 జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఒకటి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ 10 బిల్లులు తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసి పంపినటువంటి చట్టాలన్నింటినీ స్టాల్ చేసి తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు ఏదైతే సుపరిపాలన అందించాలనుకుంటుందో ఆ చట్టాల ద్వారా ఆ చట్టాలన్నింటినీ స్టాల్ చేయడం, ఫస్ట్ టైం స్టాల్ చేసి రెండోసారి ఆ బిల్స్ అన్నింటిని ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపడం వల్ల తమిళనాడు ప్రభుత్వానికి విధి లేక సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే రెండోసారి వచ్చిన బిల్లుల్ని 3 నెలల లోపు కానీ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ దాని మీద నిర్ణయం తీసుకోకపోతే అవి డీమ్డ్ టు బి పాస్డ్ అని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల
బీజేపీ వాళ్ళకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. తర్వాత వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేసి ముస్లిం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి భారతదేశంలో హిందూ ముస్లిం ఆ గొడవలు ఇంకా ఎక్కువ పెంచాలని ప్రయత్నం చేశారు వీళ్ళు. అయితే ఆ పర్టికులర్ బిల్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సంఘాలు యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పార్టీలు పెద్ద మొత్తంలో సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేయడం వల్ల అర్జెన్సీ మేనర్లో సుప్రీంకోర్టు ఆ కేసును కూడా వినడానికి ట్రై చేసింది. ఆ వింటున్న క్రమంలో 3 ప్రొవిజన్స్ వక్ఫ్ బై యూజర్, తర్వాత ఇంకో 2 ప్రొవిజన్స్ని బేస్ చేసుకొని ఈ మూడింటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్ మొడాలిటీస్తో వచ్చేంత వరకు మే నెలలో వరకు ఫర్దర్గా హీరింగ్ పోస్ట్పోన్ చేశారు. ఈ క్రమంలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ చేసేసింది సుప్రీంకోర్టు. అయితే ఈ క్రమంలో బీజేపీ మింగుడు పడక ఒక పక్క ధన్కర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక రాజ్యాంగబద్ధ పొజిషన్లో కూర్చొని సుప్రీంకోర్టు మీద దాడి చేస్తాడు, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తాడు. ఇంకో పక్క నిన్న ఈ నిష్కాంత్ దూబే అనేటువంటి ఒక టెర్రర్ ఎంపీ, బీజేపీ ఎంపీ, ఆయన కూడా సుప్రీంకోర్టు మీద దాడి చేస్తాడు. సో వీళ్లకు అక్కడికి వీళ్ళ భావాలకు వీళ్ళ చట్టాలకు వ్యతిరేకంగా అనేదానికంటే రాజ్యాంగబద్ధంగా చేయని పనులన్నింటినీ రాజ్యాంగబద్ధంగా చేయండి, లేకపోతే రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలించండి, ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన విధానం ఇది అని సుప్రీంకోర్టు చెప్తుంటే, వీళ్ళు చేస్తున్న తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటే ఈ బీజేపీ వాళ్ళు సుప్రీంకోర్టు మీద కూడా దాడి చేస్తున్నారు. ఈ వీడియం రిపోర్ట్ రాకముందే భారతదేశం సుప్రీంకోర్టు మీద దాడి జరగకముందే వచ్చినటువంటి వీడియం రిపోర్ట్లో భారతదేశం ఆటోక్రటిక్ కంట్రీగా మధ్య తేలిపోయింది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు మీద ప్రస్తుతం జరుగుతున్న దాడి ఏదైతే ఉందో ఈ దాడిని కానీ బేస్ చేసుకుంటే భారతదేశం కంప్లీట్గా ఒక డెమోక్రటిక్ లక్షణాలు అనేది ఏది లేకుండా కంప్లీట్గా ఒక అనార్కీ రూల్కి దాన్ని ఏమంటారు ఒక మత ఛాందసవాదపు పరిపాలన దిశగా భారతదేశం అడుగులు వేస్తుంది అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ఎందుకంటే ఈ నిషికాంత్ దూబే అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుని ఎంత దారుణంగా సుప్రీంకోర్టు స్థాయిని దిగజార్చి మాట్లాడాడంటే, సుప్రీంకోర్టు అంటే భారతదేశంలో మతపరమైన యుద్ధాలు జరిగేదానికి ప్రేరేపిస్తుందని మాట్లాడుతున్నాడంటే ఎంత దారుణం. అండ్ సుప్రీంకోర్టు అంట రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ వీళ్ళు రాజ్యాంగబద్ధ పదవుల్లో కూర్చొని రాజ్యాంగబద్ధంగా వీళ్ళు పదవులు బాధ్యతలు నిర్వర్తించకపోయినా వీళ్ళని ఏం అనకూడదంట. అలాంటప్పుడు వీళ్ళకు రాజ్యాంగబద్ధ పదవులు ఎందుకు? ప్రజలు కట్టిన పన్నుల ద్వారా రాజ్భవన్లో లేకపోతే ప్రెసిడెంట్ భవన్లో కూర్చొని వీళ్ళు లక్షల కోట్లు ఖర్చులు చేసుకుంటా ప్రజాధనాన్ని ఆ భవనాల్లో కూర్చోవడం ఎందుకు? ప్రజల కోసం మీరు పనిచేయలేనప్పుడు కనీసం బేసిక్ సెన్స్ కదా అది. ప్రజలు కట్టిన డబ్బులతో ప్రజల ట్యాక్సులతో మనం బతుకుతున్నాం, ప్రజల కోసం పనిచేయాలని ఇంగిత జ్ఞానం లేని ఈ బీజేపీ వాళ్ళకి సుప్రీంకోర్టు మాటలు ఎలా అర్థమవుతాయి? సుప్రీంకోర్టు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళలో ప్రజాస్వామ్య లక్షణాలు లేవు కదా. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు కదా వీళ్ళకు. వీళ్ళు కోరుకునేది ఏంటి? ఒక అరాచకవాదం, ఒక అరాచకపు దేశం, ఒక అరాచకపు సమాజాన్ని చూడాలనుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో వీళ్ళు వెళ్తున్న దారిలో సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలు అడ్డుపడిన, మీడియా లేదు ఈరోజు భారతదేశంలో. మీడియా అనేది చచ్చిపోయింది, మీడియా లేదు. అపోజిషన్ పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేసినా వాళ్ళ మీద ఇలానే దాడి చేస్తారు వీళ్ళు. సుప్రీంకోర్టు మీద ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేశారంటే బీజేపీ వాళ్ళు, వీళ్ళకి భారతదేశంలో దేని మీద గౌరవం ఉంది? సుప్రీంకోర్టు న్యాయబద్ధమైన వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థని వీళ్ళు గౌరవించట్లేదంటే రాజ్యాంగాన్ని వీళ్ళు గౌరవిస్తారంటే ఎవరు నమ్ముతారా? మొన్న అంబేద్కర్ గారు జయంతి రోజు రకరకాలుగా వీళ్ళు పూలమాల వేయడం, దండలేయడం, నివాళులు అర్పిస్తారు. అదంతా కపట ప్రేమ. దళితుల ఓట్ల కోసం బీహార్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల ఓట్లు దండుకోవాలా అందుకనేసి వీళ్ళు అంబేద్కర్ గారి మీద లేనిపోని ఒక ప్రేమను వల్లబోసే ప్రయత్నం చేస్తారు. అది తప్పు. వీళ్ళకి ఎప్పుడు అంబేద్కర్ గారి మీద కానీ రాజ్యాంగం మీద కానీ ప్రేమ లేదు. వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. వీళ్ళు ప్రజాస్వామ్యవాదులే కాదు, వీళ్ళు అరాచకవాదులు. వీళ్ళు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు సుప్రీంకోర్టు మీద చేస్తున్నటువంటి దాడి. వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉంటే సుప్రీంకోర్టు యొక్క ఔన్నత్యాన్ని కాపాడకుండా వీళ్ళు సుప్రీంకోర్టుని దిగజారి మాట్లాడుతున్నారంటే వీళ్ళకు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు, ఒక అరాచకపు వాదం కావాలని బలంగా కోరుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ స్వీడన్కి సంబంధించినటువంటి వీడియం ఇన్స్టిట్యూట్స్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్పింది, భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది పోయింది. 2018 నుంచి ఒక ఆటోక్రటిక్ కంట్రీగా మారిపోయింది. దానికి నరేంద్ర మోదీ వాడుతున్న వెపన్స్ ఏవైతే సెడేషన్ కేసులు అవనివ్వండి, లేకపోతే డిఫమేషన్ కేసులు అవనివ్వండి, లేకపోతే ఈవీఏపీఏని వాడటం అవనివ్వండి, ఇంటిమిడేషన్ అవనివ్వండి, లేకపోతే ఏజెన్సీని అడ్డగోలుగా వాడి అపోజిషన్ వాళ్ళని లేకపోతే బీజేపీ అంటే గిట్టిన వాళ్ళ మీద పంపే విధానం అవనివ్వండి, ఇదంతా చూస్తుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కంప్లీట్గా బీజేపీ గెలిచినప్పుడే చచ్చిపోయింది 2014లో. ఏదో మనం ఓట్లు వేస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నామని ప్రజలు ఫీల్ అవుతున్నారు అంతే. కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని సమూలంగా చంపేంత వరకు బీజేపీ వాళ్ళు నిద్రపోరు. థ్యాంక్ యూ.